మనిషిది దేవుడు మనందరిని ప్రేమించి తన కృప రాసి ప్రేమను బట్టి తన సన్నిధిలోనికి 2 డేస్లో ఇప్పుడు ఇస్తూ ఉంటాడు. స్తోత్రం. మనిషిది చక్కని వాక్యాన్ని ఈ రోజున ధ్యానం చేస్తుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వరకు మనము వాక్యాన్ని చదువుకున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం పేరు ఏంటంటే విశ్వాస యాత్ర. మరి చెప్పండి, విశ్వాస యేసుతో నడక. చెప్పండి, యేసుతో. ఇది ఒక పుణ్యక్షేత్ర యాత్రగా కూడా మనం చూడవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే పిల్గ్రిమ్ జర్నీ అంటారు. ఏమంటారంటే యాత్రికుడు అనేటువంటి వ్యక్తి తన యాత్రా జీవితంలో ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి, దాన్ని పరిశుద్ధ లేదా పవిత్ర స్థలాలకు చేయు ప్రయాణం అంటారు. ఇది బిడ్డరా, అది వారి కాలడుగుతాం వలని లేకపోతే ఎలాగైనా ప్రయాణం చేయని ఆ విశ్వాసి అనేటువంటి వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను కట్టుబడి తనలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని లేకపోతే తనలో ఉన్న నిరీక్షణాస్పదమైనటువంటి స్థితిని దేవుని ఎదుట కనపరచుటకు చూపించు ఒక భౌతికపరమైన స్థితిని ఈ యొక్క యాత్రను మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుతో నడక. ఈ శిలువ ధ్యానంలో ఉన్నటువంటి మనము ఎవరితో ప్రయాణం చేస్తున్నామంటే యేసుతో నడక చేస్తాం. ఇది ఈ నడక లేకపోతే ఈ ప్రయాణం, ఈ మండల కాల శిలువ ప్రయాణంలో ఉన్నటువంటి మనము ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ యొక్క ప్రయాణం అనేది మనకి ఎంతగానో దోహదం చేస్తుందని మనము విశ్వసించాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణంలో బిడ్డరా, ఒక ప్రయాణానికి మనం వెళ్ళేటప్పుడు, ఒక ప్రయాణం మనం చేసేటప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులు, ఒక చోట రోడ్డు బాగుంటుంది, ఒక చోట రోడ్డు బాగుంటుంది. కొన్ని ఊళ్ళు చూస్తాకే బాగుంటాయి, కొన్ని ఊళ్ళు చూడడానికి భయంకరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో లోయల్లో గుండా వెళ్ళాలి, కొన్ని పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి రోడ్డు మీద మనం ప్రయాణం చేయడానికి చూస్తూ ఉంటాం. సేమ్ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ విశ్వాస యాత్ర కూడా కొన్ని సందర్భాల్లో లోయ లాంటి ప్రయాణాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఎటువంటి భారము లేకపోతే అలసట, ప్రయాస లేనటువంటి ప్రయాణం కూడా మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణమైన, మన యొక్క జీవిత ప్రయాణమైన, మన యొక్క విశ్వాస యాత్ర అయినా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని మనం ఎప్పుడు కూడా తలంచకూడదు, అనుకోకూడదు. కాబట్టి ఈ ప్రకృతిని చూస్తూ, ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఈ ప్రయాణము అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన జీవితం ఎప్పుడు ఎన్ని విధాలుగా, ఎన్ని కష్టాలుగా, ఎన్ని సుఖాలుగా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత చెడుగా ఉన్నా మనం చూడవలసింది ఎవరి వైపు ఉంటే యేసు క్రీస్తు వైపు. హల్లెలూయా. అందుకే మన నడక ఎవరితో ఉండాలంట? యేసుతో ఉండాలి. అందుకే గొప్పలు పాడుతూ ఉంటారు, ఏమని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము,
కాబట్టి ఈ నావలో ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా మన యాత్రని నడిపించమని దేవుడిని అడగాలి. ఈ యాత్రలో ఈ యొక్క యేసుతో నడిచేటువంటి విశ్వాస యాత్రలో అనేకమైనటువంటి మేలు దాగి ఉన్నాయి. ఆ మేలు దాగి ఉండడానికి మనమందరము ఒక్కొక్కసారి గొడవడికలు చేసుకుంటాం, తీర్మానాలు చేసుకుంటాం. కానీ ఈ ఒడపడికలతో తీర్మానాలతో పాటు ప్రియమిత్రుడా ప్రతి విశ్వాసి కూడా ఒకటి వెతకాలి. అది ఏంటంటే ఆ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడితో సదాకాలం జీవించాలి అనేటువంటి ఒక అనుభవంలోనికి మనము ప్రయాణము చేయాలి. దేవుడితో చేసుకున్నటువంటి నిబంధనలను, నిర్ణయాలను, ఒడంబడికలను ప్రియమిత్రులారా, ఈ ఒడంబడికలు, ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటానంటే నా జీవితంలో ఒక కార్యం జరిగితే ప్రభా నేను ఈ ఒడంబడికి కట్టుబడి ఉంటాను, ఈ నిబంధనకు కట్టుబడి ఉంటాను, ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటాను అనేటువంటి స్థితిని కలిగి ఉంటారు. మంచిదే. దానితో పాటు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మన కొరకై ఈ జీవిత యాత్రను ఎందుకు ఏర్పాటు చేశాడు, ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలో, ఈ నిరీక్షణను ఎందుకు కొనసాగించాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మన విశ్వాస యాత్ర ముందుకి కొనసాగించాలి. తద్వారా మనము అనేకమైనటువంటి పాపాల నుండి విడుదల పొందుకోవచ్చు. లేకపోతే మన జీవితాల్లో ఒక సుప్రదమైనటువంటి, ఒక గొప్ప మనోహరమైనటువంటి విధానాన్ని మన జీవితంలో మనం పొందుకోవచ్చు. మన కుటుంబాలు ఆస్వాదించబడడానికి నీకు నడవడిక, ఈ యొక్క యాత్ర, ఈ ఆత్మీయమైనటువంటి స్థితి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విధానాన్ని కూడా మనము గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి స్థితిని మన జీవితాల్లో పొందుకోవాలి అనంటే యేసుతో నడక మనకెంతో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుతో నడక అనేటువంటి ఇది మొట్టమొదటిగా మనం సాగించాలి అనంటే ప్రియమిత్రులారా, యేసు చెప్పినట్టు మనము చేయాలి. యేసు ప్రభువు చెప్పినట్టు మనము చేయాలి. యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మీరు చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు మనం చూసినట్లయితే ప్రియమిత్రులారా, ఇదిగోటి అక్కడ అంటున్నాడు, దేవుడు ఒక 10 మంది కనబడతా ఉన్నారు, వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారంటే సమరయ గలిలయ మధ్యగా వారు ప్రయాణం చేస్తున్నారు. వారు ఆయన ఒక గ్రామంలోనికి ప్రియమిత్రులారా వెళుతూ ఉండగా, ఆయన వెళుతూ ఉన్నాడు, సమరయ గలిలయ మధ్య వెళుతూ ఉన్నాడు, వీళ్ళు కూడా వెళుతూ ఉన్నారేమో. ఒక గ్రామంలోనికి ప్రవేశించిన వెంటనే అక్కడ కొంతమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి ప్రియమిత్రులారా కేకలు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని శుద్ధీకరించయ్యా, మమ్మల్ని పవిత్ర పరిచయ్యా, మమ్మల్ని స్వస్థపరిచయ్యా అని ప్రియమిత్రులారా ఒకరికొకరు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వారిని చూసి అంటున్నాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో
చెప్పాడు. వారు వెలుచుండగానే వారు ఏమయ్యారంటే ఆ కుష్టి వ్యాధి నుండి, లేకపోతే వారి బలహీనత నుండి, లేకపోతే వారి యొక్క రోగముల నుండి, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి, వారికి ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి జీవితం నుండి, పాపం నుండి, అనేక విధాలుగా ఉన్నటువంటి అగచాట్ల నుండి వారు ఏం పొందుకున్నారంటే విడుదల, శుద్ధిని, స్వస్థతను, గొప్ప మహోత్కరమైనటువంటి ఉల్లాసాన్ని, సంతోషాన్ని వారు అనుభవించినట్లుగా, వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ బిడ్డలారా, దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియ బిడ్డలారా, ఇదిగోండి వారిలో ఒకడు తన స్వస్థత చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుతూ మరలా ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసు ప్రభువు వారి దగ్గరికి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదం యొక్క సాగిలపడెను. వాడు ఎవడంటే సమరయుడు. అతని పేరేంట సమరయుడు. సమరయుడికి యూదులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మనకి ఒక రకంగా చెప్పాలంటే సహవాసం అనేది లేదు. వారు అసమాధానంతో ఉన్నారు, అశాంతితో ఉన్నారు, లేకపోతే వారికి ఏమైనా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అయినా సరే ఈ సమరయుడు ఏం చేశారంటే ప్రియులారా, ప్రభు పాదముల యొక్క మరి 9 ఎవరు? 9 మంది ఎవరు? అతను సమరయుడు అంటే మరి 9 మంది సమరయులు కాకపోవచ్చు కదా. ఏమండి? యూదులు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, జనాంగం. దేవుడు పరిశుద్ధపరిచిన జనాంగం. తన మహిమను ఈ ప్రపంచానికి చూపించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రజ. ఈ ప్రజలైనటువంటి వారు తన సొంత వారే, తను ఎరిగినటువంటి వారే, తానేంటో తెలిసినటువంటి వారే. మరి ఎవరైనా కానీ దేవుడు వారిని పవిత్రపరిచినటువంటి వారు ప్రియబిడ్డల సమరయుడు లాంటి స్థితి వారికి లేదా కనబడట్లేదు. ఈ రోజున యేసుతో నడిచేటువంటి ప్రజలకి ఏమి కొనబడుతుందంటే ప్రియబిడ్డగా పాదముల యొక్క సాగిలపడెను. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదం మీద సాగిలపడెను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా అంటాడు. యేసు ప్రభువు వారు అంటాడు, ఆయన 2 పనులు చేశాడు. ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు, 2 యేసు క్రీస్తు వారి పాదముల యొక్క సాగిలపడతా ఉన్నాడు. ఈ రోజున విశ్వాస యాత్రలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే 2 పనులు చేయాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి, 2 సాగిలపడాలి. నిజం చెప్పండి. 1 కృతజ్ఞత కలిగి ఉండాలి, 2 సాగిలపడాలి. ఏ మనిషి అయితే సాగిలు పడతాడో, ఏ మనిషి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో ప్రేమిళ్ళగా దేవుడు వారిని హెచ్చిస్తాడు, దేవుడు వారిని బలపరుస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట, లేకపోతే ఆయనతో చెప్తున్నటువంటి మాట, ప్రియ సహోదరులారా అంటున్నాడు కదా, గొప్ప శబ్దం. మీరు చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కాగా ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు చూశాడు. సమరయుడు ఏమన్నాడండి? అన్యుడు అని పిలుస్తా ఉన్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుడి మహిమపరచు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ మానవ జీవిత యాత్రలో ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అన్యుడైనా కానీ, దేవుని ఎరిగిన వారే కానీ, దేవుని ఎరగిన వారే కానీ, ఎరిగినా ప్రియబిడ్డలారా, ఇదిగోండి తెలిసిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు చూసేది ఒకటి కృతజ్ఞతతో ఆయనను సమీపించడం, 2 ఆయన యొద్ద ఎప్పుడు కూడా వినమ్రులై లోబడి ఆయన పాదముల యొక్క ఏమవ్వాలంట? సాగిలపడాలి. హల్లెలూయా. సాగిలపడే భక్తిని, కృతజ్ఞత కలిగినటువంటి భక్తిని మన విశ్వాస యాత్రలో మనము కొనసాగిస్తే ఆయన ఫైనల్ గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, నీ విశ్వాసము స్వస్థపరిచను, నువ్వు లేచి పొమ్ము అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్పగా దీవిస్తాడు, దేవుడు గొప్పగా బలపరుస్తాడు. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో మనం కలిగి ఉన్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో
ఈ విశ్వాస యాత్రలో, ఈ యేసుతో నడవడికలో ప్రేమికులారా ప్రాముఖ్యంగా 3 సందర్భాలు మనం చూద్దాం. ఒకటి ఎవరంటే పాత నిబంధనలోని కొన్ని నడవడికలను చూస్తే ప్రాముఖ్యంగా మనము పెద్ద వ్యక్తులను చూస్తాం. ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. ఇంకొక ఆయన ఎవరంటే ప్రేమికులారా ఆయన మనవడైనటువంటి యాకోబు. చెప్పండి ఎవరండి? ఆయన మనవడైనటువంటి యాకోబు. ప్రేమికులారా అబ్రహాము విషయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రయాణం చేయడానికి ఆదికాండం 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మీరు చూసినట్లయితే, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూసారా, ఒక వ్యక్తిని కుటుంబాన్ని విడిచిపెట్టి, ప్రజలను విడిచిపెట్టి, దేశమును విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, రక్త బంధువులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, ఆస్తి పాస్తులన్నీ విడిచిపెట్టి వదిలిపెట్టి పెట్టారా నేను నీకు చూపించు దేశంలో వెళ్ళుము అని అంటే, కనపడని దేవుడు, చూడని దేవుడు, వెళ్ళరా అంటే కనపడని దేవుడు, మనము ఆయన చూడని దేవుడు, మాట ద్వారా మాత్రమే వెళ్ళరా విశ్వసించినటువంటి ఆ దేవుడిని అబ్రహాము ఎప్పుడు కూడా లెక్కలేని తరంగా చూడలేదు. ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వెంటనే అబ్రహాము చేసినటువంటి ఆ క్రియ, ఆ యాత్ర, ఇది ఒక విశ్వాస యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాస యాత్రలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అనుభవాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందికరమైన అనుభవాలు ఆయన పడ్డాడు. ఒక మచ్చుకు ఒకటి చూస్తే ఒక దేశానికి వెళ్తా ఉన్నాడు. ఆ దేశము ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు తన భార్యని ఏమైనా చేస్తాడేమో అని చెప్పి తన భార్యని చెల్లని చెప్తా ఉన్నాడు. ఆ చెల్లి అయినటువంటి ఆ స్థితిని చూసినటువంటి ఆ రాజు ఆమెను బట్టి అతను ఏమైనా చంపేస్తాడేమో విషయం అతను ఆ విధంగా చెప్తే బిడ్డరా, ఇదిగోండి దేవుడే తన యొక్క మనస్సు నేర్పినటువంటి దేవుడు, తన భయాన్ని నేర్పినటువంటి దేవుడు, తన యొక్క అవమానాన్ని నేర్పినటువంటి దేవుడు, రాబోయేటువంటి విపత్కరమైన పరిస్థితిని తెలుసుకున్నటువంటి దేవాతి దేవుడు ఏం చేసినాడండి? అబ్రహాము దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు ఆ రాజుతోనే మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాస యాత్రలో ప్రియమిత్రులారా మనకు వచ్చేటువంటి అలజాట్లు, శ్రమలు, బాధలు, కష్టాలు మనకు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ వాటన్నింటిని తప్పించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను కాపాడే దేవుడు మన దేవుడు, నీ ఎత్తే దేవుడు మన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు, కాపాడే దేవుడు మన దేవుడు, ఆశ్రయనిచ్చే దేవుడు మన దేవుడు. అందుకని దావీదు అంటున్నాడు, కొండల కొట్టును ఆకలించుచున్నాను. ఈ అరణ్య యాత్రలో, ఈ లోకపు యాత్రలో, ఈ అడవుల్లో ప్రభా ఇదిగో నేను ఒక్కడే ప్రయాణం చేస్తున్నాను, శత్రువులను వెంటాడుతూ ఉన్నాను. నేను ఎవరి వైపు చూడనయ్యా? ఈ అడుగు తట్టు చూడనా, ఈ కొండల తట్టు చూడనా, ఈ మనుషుల తట్టు చూడనా, ఎవరి తట్టు చూడనయ్యా అని తనకు తానే ప్రార్థన చేసుకుంటుండగా, తనకు తానే తన మనసుని, తన విశ్వాసాన్ని, తన నిరీక్షణని తనకు తానే ఏం చేసుకుంటాడంటే ధైర్యపరుచుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వే నాకు సహాయము చేయగలిగిన వాడివి. దేవుని స్తోత్రం. ఈ విశ్వాస యాత్రలో ప్రియమిత్రులారా అలాంటి దృఢమైనటువంటి బలం పొందుకునేటువంటి మనో ధైర్యం దేవుడు చూస్తాడు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరికి వాళ్ళే తన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? ఎవరిని చూస్తూ బలపరుచుకోవాలి? యేసుని చూస్తూ బలపరుచుకోవాలి. ఇది మనం కలిగి ఉండాలి. ఇటువంటి విధానాన్ని మన జీవితంలో మనం చూపించాలి. అబ్రహాము ప్రియమిత్రులారా ఇదిగోండి అదే చూపించాడు.
అదే చూపించాడు. అందుకే దేవుడు డైరెక్ట్ గా అబ్రహాము జోలికి వస్తే ఆయన ఉండవా బాబు అని చెప్పాడు. యాకోబు విషయంలో కూడా చూడండి, పిల్లరా మీరు గమనించండి, ఆలోచించండి. అందుకని ఈ 17వ అధ్యాయానికి మనం వచ్చాలకి 17వ అధ్యాయం 5వ వాక్యం వచ్చాలకి పిల్లరా అంటున్నాడు, అబ్రహాము అనేటువంటి పేరు మార్చబడి అబ్రహాముగా వస్తా ఉంది అంటున్నాడు. మరి ఇక మీద నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జన్మకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అబ్రహాము అనే పేరు అబ్రహాముగా మార్చబడింది. నిన్ను అనేక జన్మకు తండ్రిగా నియమించింది చేయబోతున్నాను అని తన యొక్క పరీక్షల్లో లేకపోతే తన శ్రమలో, ఈ శ్రమ దినాలలో, ఈ శ్రమల దినాల మండల కాల ధ్యానాలు చేస్తున్నటువంటి మనము చెప్పాను కదా, ఈ నడవడికలో మనం అనేక అగచాట్లు, ఇబ్బందులు, లేకపోతే ఆధ్యాత్మికంగా పడవచ్చు, లేకపోతే శారీరకంగా పడవచ్చు, లేకపోతే కుటుంబ పరంగా పడవచ్చు, చాలా పరంగా పడవచ్చు. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము అనేకమైన ఇబ్బందులు సైతాను అపవాది మన మీద ఎలుబడి చేయొచ్చు. కానీ దేవుడి మీద అనుకున్నటువంటి నీకు దేవుడే తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా ఉంటాడు, ఆయన సహాయకుడుగా ఉంటాడు, ఆయన సమస్త సహాయాన్ని దయచేస్తాడు, ఆయనే నిన్ను హెచ్చింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సేమ్ అలాంటి ఒక ఆయన చెప్పండి కదా, పేరండి యాకోబు. చెప్పండి ఎవరండి? యాకోబు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ అతను కలగంటున్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొనలు ఆకాశం నిండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు అడగంటేది? యాకోబు అడగతా ప్రయాణం. యాకోబు తన విపత్కాల సందర్భోచితంగా అతను ఏం చేస్తున్నాడంటే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, హారాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు? తన అన్నయ్యైనటువంటి ఏశావు యొక్క కోపము చల్లారు వరకు వదిలిపోయినటువంటి పరిస్థితి, మారిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మరలా తన అన్నను తెలుసుకోవడానికి తిరిగి వస్తున్నటువంటి ప్రయాణం, నడవడిక. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఇదిగోండి ఆయన బేతేల్, ఏంటంటే చెప్పండి, బేతేల్ అన్న పేరు పెట్టాడు. అక్కడే దేవుడి మందిరం కూడా కట్టబడింది. అక్కడే ఈ ప్రదేశంలోనే బిడ్డలా ఈ పేరు పెట్టబడక ముందు, ఆయన ఆశీర్వదించక ముందు బిడ్డల దేవుడు ఏం చేస్తానంటే యాకోబుతో మాట్లాడుతున్నాడా, పెనుగులాడుతున్నాడు? పెనుగులాడెను. దేవుని స్తోత్రం. ఏం చేస్తాను చెప్పండి? యాకోబుతో దేవుడు పెనుగులాడుతున్నాడు, యాకోబు దేవుడితో పెనుగులాడుతున్నాడు. అంటే ఈ విశ్వాస యాత్ర అనేది పెనుగులాడే అనుభవం. చెప్పండి, పెనుగులాడడం ఏంటి? ఏమండి, నప్పడమా, విసుపోవడమా, బయట చేయడమా? పెనుగులాడడం పెనుగులాడ ఇద్దరు ఒకరికొకరు బిడ్డరా మాట్లాడుకుంటున్నారు, అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. అది ఎలాంటి చర్చ అంటే బిడ్డరా, అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక గొప్ప మంచి పెనుగులాట. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అది ఎలాంటి పెనుగులాట అంటే బిడ్డరా, వారిరువురికి యాకోబులో ప్రాముఖ్యంగా 3 లక్షణాలు ఉన్నాయి. యాకోబు అంటే అర్థం ఏంటి? నిజమేనా? నిజమేనా? యాకోబు పేరుకి మోసగాడే, కానీ మోసపూరితమైన లక్షణాలు లేవు. మోసపూరితమైన మీరు అడగంటే నేను చెప్తా. ఇప్పుడు కాదు, ఎందుకు లేవు? ఎంత
ఇట్లా చెప్తాడు అనేవి 3 లక్షణాలు. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు అని అంటున్నాడు. నీకు అర్థం చెప్పండి. నీ నివాసములు రమ్యములు అన్నాడు. ఇట్లా అర్థం చెప్పండి. సంఖ్యాకారుడు అన్నాడు, యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు రమ్యములు అన్నాడు. దీన్ని ఫుల్ఫిల్ చేయండి అమ్మా. అంతేనా? ఇశ్రాయేలు అర్థం ఏంటి? ఇశ్రాయేలు అంటేనమ్మా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు. నువ్వు కూడా సరిపడుతుంది. హల్లెలూయా. మీ అందరూ బాగా ఉన్నారు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడు. చెప్పండి ఏంటండి? ఆశీర్వదించబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు నీ రమ్యములు ఆశీర్వదించబడినాయి. నీ నివాస స్థలములు ఎంతో, నీ నివాసములు ఇశ్రాయేలు కాబట్టి నీ నివాసములు ఆశీర్వదించబడినాయి, నీ నివాస స్థలములు రమ్యములు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పురిమిళ్ళరా అక్కడ 2 మెన్షన్ చేశాడు, యాకోబు ఇశ్రాయేలు. ఈ మెన్షన్ చేసినటువంటి సమయంలో చాలా క్లుప్తంగా, చాలా మనసును పెట్టి ఆలోచన చేస్తే ఆ వచ్చిన ఫుల్ఫిల్ అయింది. అప్పుడు దేవుడు యాకోబు మోసగాడా అంటే కాదు అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. మరి ఎవరు మోసగాడు? పెద్దోడు మోసగాడు. కనిపెట్టు. ఎవరు మోసగాడు? ఏశావు మోసగాడు. ఇలా వయస్సు గుర్తు చేసుకోవాలి. తన మాట్లాడిన మాట గుర్తు చేసుకోవాలి. పెట్టరా తాను ప్రయాణం చేస్తున్న విధానంలో పెట్టరా ఆయన ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెట్టరా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటే పెట్టరా యాకోబుకి పేరే మోసగాడు కానీ తన జీవితంలో మోసపూరితమైన విధానము ఆయన కొనసాగించాడు. అందుకని పెట్టరా తల్లి ఎవరండి? తల్లి ఎవరు? రెబ్కా. ఎవరంటే చెప్పండి. రెబ్కా కడుపులో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2 జనములు ఉన్నాయి. రెబ్కా ఎవరికి సూచన? ఇసాకు ఎవరికి సూచన? చెప్పండి. మీకు తెలిసని అడుగుతున్నారు. ఇసాకు క్రీస్తుకి సూచన. ఎవరికంటే క్రీస్తుకి సూచన. ఇప్పుడు రెబ్కా ఎవరికి సూచన? సంఘానికి సూచన. ఇప్పుడు సంఘంలో పెట్టిన ఎన్ని జనాలు ఉన్నాయి? 2 జనాలు ఉన్నాయి. ఒక జనాంగం ఎవరు? ఏశావు. ఇంకో జనాంగం ఎవరు? యాకోబు. అంటే యాకోబు ఏశావు యొక్క స్థితిని చూస్తే ఏంటి? ఒక మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. ఈ మంచి చెడులు ఈ రెబ్కా అనేటువంటి గర్భంలో అనగా సంఘముగా వధువు సంఘంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి మంచి చెడులు ఏం చేసుకుంటాయి? జరిగేది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇలా కూడా ఆలోచన. ఇదే కుటుంబానికి సాదృశ్యం, ఇదే సమాజానికి సాదృశ్యం, ఇదే సంఘానికి సాదృశ్యం, ఇదే మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి, ఈ ఆధ్యాత్మికమైన స్థితిని పొందుతున్న ఈ శరీరానికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఈ యాకోబు గారు ఏం చేస్తున్నాడంటే అలాంటి ఎంతో వేదనకరమైన పరిస్థితి, విపత్కరమైనటువంటి పరిస్థితి, అన్న ఎదురుస్తే చంపేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఈ యాకోబు భక్తుడు చేస్తున్నటువంటి తన జీవిత ప్రయాణంలో చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఏం చేస్తున్నట? ప్రియులారా ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏంటిదంట ప్రార్థన? బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఒక చోట చేరి ప్రొద్దుకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తన తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. హల్లెలూయా. పడుకోగానే ఆమెకి ఏం కనబడతా ఉందంట? ఒక కళ కంటా ఉన్నదంట. ఆ కళలో
రక్షణ భూమి మీద ఏం చేస్తుందంట? నిలువబడి ఉండెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది యాకోబు గారికి అనుగ్రహించబడిన బిడ్డల రక్షణ. యాకోబు రేవ దగ్గర ఆ స్థలానికి పెనియేలుగా దేవుని ముఖముగా మార్చబడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ యాత్ర అతని జీవితాన్ని తద్వారా దేవునికి ప్రణాళికానుసారముగా మార్చబడిన ఎలా మార్చబడింది? యాకోబు ఇశ్రాయేలుగా రూపాంతరం చెందబడినటువంటి పరిస్థితిని తన యొక్క ప్రేమక్షేమ ఆరాధన ప్రయాణంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ శ్రమణ కాలం కూడా మనకి ఎలాంటిదంట? చెప్పండి ప్రయాణం. చెప్పండి యేసుతో ప్రయాణం. ఈ ప్రయాణం ఎలా మార్చబడాలి? మనకి ఇశ్రాయేలుగా మార్చబడాలి, బెతేలుగా మార్చబడాలి, బేతేలుగా మార్చబడాలి. అనగా రూపాంతరము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ శ్రమలు అబ్రాహాముకి గొప్ప జనాంగాలకు తండ్రిగా చేస్తే, ఈ జీవిత యాత్ర ప్రయాణము యాకోబుకి ఆ ప్రయాణమే ఎలా చేసినట్టు దేవుని ముఖ దర్శనాన్ని పొందేటట్టుగా చేసింది. మరి మన ప్రయాణం ఏంటి? మన యొక్క జీవితం ఏంటి? కదా పౌలు ఇంకొక యాత్ర ఎవరండి? పౌలు. ఈయన దమస్కు మార్గంలో వెళ్తుంటే, ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి ఆయన ఎవరు హింసించడానికి వెళ్తా ఉన్నాడు? క్రైస్తవులను హింసించే ఉద్దేశంతో చేసే ప్రయాణాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. అతని పేరు ఎలా ఉంది? సౌలుగా ఉంది. సౌలుకు ఎదురైనటువంటి ఈ జ్ఞాపకమైనటువంటి దర్శనములో, అనుభవంలో క్రూరుడిగా ఉన్నటువంటి ఈయన ఎలా మార్చబడ్డాడంట? సాధు జనుడిగా మార్చబడ్డాడు. సాధు జనాంగముగా, సాధు వ్యక్తిగా మార్చబడ్డాడు. సాధు జనుడై ఉన్నాడు. ప్రేమికులారా, ఈ సాధు జనుడైనటువంటి ఈ వ్యక్తి మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రయాణాలండి? 3. ఒకటి గ్రీసు, ఆసియా మైనర్ ప్రాంతంలోకి వెళ్ళాడు, క్రేతులోకి వెళ్ళాడు, స్పెయిన్కి వెళ్ళాడు, లాస్ట్ అండ్ ఫైనల్ గా రోమా అనగా రోమ్ చేరి క్రీస్తు కొరకు శ్రమలు, చెరసాల అనుభవాలు, కొరడా దెబ్బలు, చివరకు ముగింపులో ఆయన తలని చెరచేదనము చేసిన అనుభవంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన ఈ జీవితం కూడా పౌలు లాంటి జీవితమే. మన జీవితాలు కూడా అబ్రహాము లాంటి జీవితాలే. ప్రపంచంలో అనేక మంది జీవితాలు కూడా యాకోబు లాంటి జీవితాలే. ఈ జీవితాలన్నీ బలపడాలంటే, దృఢపరచబడాలంటే వీళ్ళందరూ చూసి ఎవరి వైపు అంటే యేసు జీవితం వైపు. హల్లెలూయా. ఎవరి వైపు అంటే యేసు యొక్క జీవిత ప్రయాణం, యేసు ప్రభువు వారి యొక్క జీవిత ప్రయాణం మనం చూసినట్లయితే యోర్దానులో బాప్తిస్మం నుండి ప్రారంభమైన ఆయన యాత్ర అరణ్యములో 40 రాత్రులు అహోరాత్రులు దేవునితోడి ధ్యానం చేస్తూ, గలిలయ నుండి దేవుని రాజ్య సువార్త వ్యాపకము 3.5 సంవత్సరాలు చూడండి. లక్షణాత్మకంగా లేకపోతే ఆయన క్వాలిటీతో చేసినటువంటి గుణాత్మకమైనటువంటి ఆ యొక్క గొప్ప పరిచర్య మర్మ గర్భితంగా దేవుని నామాన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ 3.5 సంవత్సరాల జీవిత ప్రయాణంలో, యాత్రా ప్రయాణంలో ఈ
ఈ యొక్క ప్రబోధించేటువంటి ఈ యొక్క యాంత్రిక ప్రయాణంలో ప్రియమిత్రులారా, ఆయన ఎంతో మంది శిష్యులను చూశాడు. ఎంతో మంది శిష్యులను ఆయన శిష్యులుగా ప్రజలను శిష్యులుగా చేసుకున్నాడు. ప్రియమిత్రులారా, గొప్ప జనాంగంగా గొప్ప గుంపుగా ఏర్పడుతూ ఉంది. కానీ వాళ్ళలో నిలబడింది కేవలము 12 మంది. ఆ 12 మందిలో కూడా ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి అతని మోసం చేసిన అని ఏమి. కానీ ప్రియమిత్రులారా, అతను అడిగిన మిగతా 11 మంది ఈ ప్రపంచాన్ని చుట్టి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రియమిత్రులారా, మీరు గమనించండి, ఈ అనేక అనుభవాలు, సమయ మార్గంపై మరో అనుభవాన్ని మనం చూస్తాము, తాబోరు కొండపై ఒక అనుభవాన్ని చూస్తాము, మేడగది దగ్గర ఒక అనుభవాన్ని చూస్తాము, గెత్సెమనే వనంలో అనేక అనుభవాలు చూస్తాము. సిలువను మోస్తూ ఒక గొప్ప శ్రమల అనుభవాన్ని చూస్తాం. లాటిన్ భాషలో ఈ శ్రమల మార్గంపై సిలువ మోసే అనుభవాన్ని ఏమంటారంటే వయా డోలిరోసో అని అంటారు. చెప్పండి, వయా డోలిరోసో. ఆ ప్రయాణం మానవ యాత్రకి, మానవాళి జీవిత యాత్రను మార్చేసే ప్రయాణంగా దేవుని స్తోత్రం. మానవ జీవితాలను సరిచేసే యాత్రగా ఉంది. ఒక బాధ్యతయుతమైనటువంటి ముగింపుగా ఆ సిలువ యాత్ర కనపడతారు. హల్లెలూయా. చూడండి, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటే వణుకు పుడుతుంది. ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటే భయమేస్తుంది. ఆ సిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటే ప్రేమిళ్ళరా, ఆ సిలువ వైపు చూసే ప్రతి వ్యక్తికి ప్రేమిళ్ళరా ఒక తెలియనటువంటి ఒక మనోహరమైన ఆధ్యాత్మికమైన దుఃఖభరితమైన తగ్గింపుతో కూడిన ఇదిగోని నిశ్చలమైన భక్తిని కొనసాగించాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి అవగాహన, బుద్ధి ఆ ప్రయాణంలో పాల్గొన్న చూస్తున్న వ్యక్తులకి కనబడుతుంది. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్తున్న ఒక వ్యక్తి, ఒక పెద్ద దైవజనుడు నాకు చెప్పినటువంటి మాట తెలుసా, శ్రమలు, బాధలు, కష్టాలు వస్తే కళ్ళు మూసుకొని సిలువను ధ్యానం చేసుకోవడం. ధ్యానం చేసుకుని ధ్యానం చేయాలంట. సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతమును గ్రోలితిరా, నీ సిలువే నా సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. అక్కడ పదం ఏమని చెప్పండి, సిలువను చూచు కొలది. ఏ మనసు అంట? ఏ పదాన్ని వాడి అక్కడ ఏ శిల, సిలువలో వాడిన సాల నుండి వచ్చిన శిలాన, లేకపోతే శిల్పిలో వాడిన శిల. శిల్పి వాడిన అంటే శిలకి ఏముండదు, బాగా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడంటే కదలిక ఉండదు. ఒక్కోసారి మన పొడవి కూడా ఎలా తెలుసా, కదలిక లేని, చలనం లేని, తరుడు తెచ్చినా లేకపోతే
దాన్ని ఏమంటారంటే బండరాయి. చెప్పండి. అది బండలాంటి నాదు మొండి హృదయం ఎత్తిపోయినా నా కొత్త జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం ఎత్తిపోయినా నా పాప జీవితం. ఆయన ఎలా చెప్పాడు? ఎంత కృప. ఇప్పుడు ఈ శిలాంటి హృదయము, ఈ కలలేని హృదయము, ఈ కఠినాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మానవ జీవితం, హృదయం రూపం శిల సమాన ఏమవుతుందంట? శిల సమానమైన మనసు ఏమైంది? కలిగి కరిగి నీరగుచు నదిరా. కలిగి కరిగి నీరగుచు నదిరా. దేవునికి స్తోత్రం. ఎలాంటి మనసైనా శిలువ వైపు చూస్తే నీరైపోవలసి, ఎలాంటి అనుభవాలైనా సరే, కష్టాత్మకమైన అనుభవాలైనా సరే, కష్టాలైనా సరే, శిలువ వైపు చూస్తే సమస్తము నీకు జనప్రాయం అవ్వాల్సి. ఎలాంటి భాగభరితమైనటువంటి స్థితిలో ఉన్నా అది శిలువ వైపు చూస్తే దేవుడే నీకు గొప్ప ఆదరణ, శాంతి, సమాధానము. హల్లెలూయా. అందుకనే పౌలు ఎవరు వైపు చూస్తున్నారంటే యేసు శిలువ వైపు. కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, రక్షింపబడుచున్న నాకేంటి దేవుని శక్తి అంటున్నాడు. ఎవరు చెప్పండి? రక్షింపబడుచున్న నాకు దేవుని శక్తి అయి ఉన్నదని శిలువను గురించిన వార్తను బట్టి అది చెబుతా ఉన్నాడు ప్రియులారా. అందుకని బ్రతికున్నంత వరకు విలువ తెలియలేదు. ఎవరికి? శిష్యులకి. చెప్పండి, ఎవరికంటే? శిష్యులకి. బ్రతికి ఉన్నంత వరకు తెలియలేదు, వాళ్ళతో ఉన్నంత వరకు తెలియలేదు. ప్రియులారా, ఆ శిలువలో వేలాడి మరణించి మూడవ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఉత్థానుడైన తర్వాత ఆయన వారికి కనబడుతూ ఉన్నటువంటి ఆ దినాల్లో ఎలా ఉన్నాడంటే, చెప్పండి, ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నారంట? శిష్యులందరూ కూడా మార్పు పొందారు. హల్లెలూయా. ఎలాంటి గొప్ప ఆ అనుభవంలోకి వెళ్ళారంటే పరిశుద్ధాత్మలోనికి వెళ్ళారు. ప్రేమిళ్ళరా, దేవుని నామాన్ని ఇదిగోండి ప్రాణాలైనా సరే తెగించి దేవుని పరిచర్య, సువార్త ప్రకటన బోధ చేయడానికి వాళ్ళు దేశ దేశాలు, ఖండ ఖండాలు, ఎల్లలు దాటి, సముద్రాలు దాటి ప్రేమిళ్ళరా ప్రయాణం చేసి బ్రతుకుట క్రీస్తే చావైతే రోజున ఆ అనుభవంలోనికి మనం ప్రయాణము ఆ విధంగా మన సంఘాలు కట్టినటువంటి మిషనరీలు ప్రేమిళ్ళరా కుటుంబాలు విడిచిపెట్టి, పిల్లల్ని లేకపోతే విడిచిపెట్టి మన దేశంలో కానీ అనేక దేశాలు వెళ్ళి యేసు వారిని ప్రకటన చేసి రక్షించేసి వాళ్ళ జీవితాల్లోకి వెలుగు తీసుకొచ్చినట్టుగా మనం చూసుకోవాలి. అందుకే మన క్రైస్తవులు ఉన్నటువంటి మనకి పుణ్య స్నానాలు లేవు, కానీ దేవాలయం ఒక ఈ మండల కాల ధ్యానాలే మనకి పుణ్య స్థలం. హల్లెలూయా. రోజు వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడమే, ఆయన వాక్యాన్ని వినడమే, ప్రార్థనలో ఉండడమే ఇది ఒక పుణ్య స్తోత్రం. అందుకని తప్పకుండా రోజు మానకుండా రండి.
పాల్గొనండి. చెప్పే వాక్యాలను జాగ్రత్తగా వినండి. వినట్లుగా దేవుని వైపు చూస్తూ సిలువ వైపు మనం చూస్తూ ఆ సిలువలో ఉన్నటువంటి క్రీస్తుని మనము ఆయనే ఉన్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అని ఎరిగి మన రాతి లాంటి హృదయాన్ని కలిగించే శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ సమస్తాన్ని పక్కన పెట్టేసి, రాత్రి లాంటి స్థితిని పక్కన పెట్టేసి ప్రభు చేత ఎక్కడికి వెళ్ళాలంట చూడండి. ఆ సమరయుడు, ఆ అన్యుడు ఏం చేసినాడు? 2 పనులు చేశాడు. పనులు చెప్తున్నా. ఎన్ని పనులు చేశాడు? 2 పనులు చేశాడు. ఒకటి చెల్లించి హల్లెలూయా. సాగిల పడాలంటే ఎక్కడైనా సాగిల పడవచ్చు, ఇంట్లో సాగిల పడవచ్చు, ఏమంటే రోడ్ల మీద కూడా అది కాదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం సాగిల పడాలి. స్తోత్రం. సాష్టాంగ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనం నిర్దిస్తాడు, లోపరుస్తాడు, నియమిస్తాడు. అప్పుడు ఈ 40 రోజుల 46 రోజుల ఈ మండల కాలం మనకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అట్టి స్థితిని దేవుడు మనకు దయ చేయడం ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ లేచబడి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అందరూ లేచబడతాం. ప్రార్థన